ప్రతిరోజు డే అనేది మా ఇంట్లో అయితే ఇలా స్టార్ట్ అవుతుంది. ఈ చిన్న చిన్న అలవాట్ల వల్ల మా ఫ్యామిలీ అయితే హెల్దీగా ఉండాలని నేనైతే ప్రయత్నిస్తున్నాను. సో అలాని నేనైతే డాక్టర్ ఏమీ కాదు, కానీ నాకు బాగా సెట్ అయిన ఈ మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అయితే నేను నైట్ పడుకునే ముందే పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, అలానే వాటర్ మిలన్ సీడ్స్ ఈ 3 కలిపి నేను వాటర్ లో సోక్ చేస్తాను ఓవర్ నైట్ మొత్తం. సో దాంతో పాటు నేను డేట్స్, వాల్నట్స్ కూడా రెడీగా పెట్టుకుంటాను అనమాట. సో ఇలా 3టిని కూడా సోక్ చేసుకోవాలి నైట్ అంతా. ఇలా నేను నైట్ సోక్ చేసుకుని ఉంచుతాను అనమాట. సో మార్నింగ్ లేవగానే మా హస్బెండ్, మా పిల్లలు కూడా దీన్ని తీసుకుంటాం అనమాట. పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇలా అన్ని కూడా 3 ఇలా ఓవర్ నైట్ మనం సోక్ చేసుకోవాలి. అయితే వీడియోని ఎండ్ వరకు చూస్తే నేను ఏం చెప్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మార్నింగ్ ఇంకా లేవగానే నేనైతే లైట్ గా గోరువెచ్చ నీళ్ళల్లో ఒక 2 స్పూన్స్ అయితే యాపిల్ సైడర్ వెనిగర్ అయితే వేసుకుని మా హస్బెండ్ నేను ఇద్దరం కూడా తీసుకుంటాము. అయితే డైలీ మార్నింగ్ పరగడుపునే గోరువెచ్చని నీళ్ళలో కొద్దిగా వెనిగర్ వేసి ఒక 2 స్పూన్స్ వెనిగర్ వేసి అయితే వేసుకుని తాగొచ్చు అనమాట. ఈ గోరువెచ్చని నీళ్ళల్లో మార్నింగే మనం యాపిల్ సైడర్ వెనిగర్ తాగితే కనుక చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. దీనివల్ల ఇది మనకి జీర్ణక్రియకి చాలా సహాయపడుతుంది అనమాట. అలాగే భోజనం తర్వాత మనకి షుగర్ లెవెల్స్ అనేవి ఒక్కసారిగా పెరగకుండా ఇది చాలా యూజ్ అవుతుందండి. కొంతమందికి అయితే పొట్ట అనేది హెవీగా ఉండే ఫీలింగ్ అయితే వస్తుంది కదా, అలా లేకుండా ఇది యూజ్ అవుతుంది. అంతేకాకుండా మనకి వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ అవుతుందండి. అయితే వెనిగర్ని ఎప్పుడు కూడా మనం వాటర్లో కలిపి మాత్రమే తీసుకోవాలి. ఈ వెనిగర్ అనేది మరీ ఎక్కువ క్వాంటిటీ కూడా తీసుకోకూడదు, వాటర్లో కలిపి మాత్రమే తీసుకోవాలి. లేకపోతే డైరెక్ట్ గా తాగితే కనుక మనకి పళ్ళు ఎనామిల్ ఉంటుంది చూసారా, ఆ ఎనామిల్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో వాటర్లో డైల్యూట్ చేసుకునే మనం తాగాలన్నమాట మార్నింగ్ పూట. మీరు డైరెక్ట్ గా తీసుకుంటే ఏంటంటే గొంతులో కానీ కడుపులో కానీ మంటలాగా గ్యాస్ట్రిక్ సమస్యలు అయితే వస్తాయి. సో నైట్ సోక్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవైతే నేను పిల్లలకి డివైడ్ చేసి ఇస్తున్నాను అనమాట. ఈ పంప్కిన్ సీడ్స్ తీసుకోవడం వల్ల దీంట్లో ఎక్కువ మనకి బెనిఫిట్స్ ఉంటాయండి. ఏంటంటే మెగ్నీషియం, జింక్ ఎక్కువగా ఉంటాయి అనమాట ఈ సీడ్స్ లో. ఇవి పిల్లలకి ఎముకల బలాన్ని స్ట్రాంగ్ గా చేయడానికి యూజ్ అవుతుందండి. అదే విధంగా సన్ఫ్లవర్ సీడ్స్ అనేది దీంట్లో ఎక్కువగా విటమిన్ ఇ ఎక్కువగా ఉంటదండి. ఇది స్కిన్ కి, శరీరంలో కణాలను అయితే రక్షించడంలో చాలా యూజ్ అవుతుందండి ఇది. అండ్ అలాగే వాటర్ మిలన్ సీడ్స్ అనేవి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా ఐరన్, హెల్దీ ఫ్యాట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇవైతే పిల్లలకి శరీరానికి మంచి పోషకాలను అయితే అందిస్తాయి. సో వాల్నట్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే పిల్లలకైతే చాలా మంచిదండి ఈ వాల్నట్స్ అనేది. దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అన్నమాట. ఇదైతే పిల్లలకి మెదడుని ఇంప్రూవ్ చేయడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. అదే విధంగా డేట్స్ అనేవి మనకి దీంట్లో ఐరన్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి అనమాట. ఇవైతే చాలా ఫాస్ట్ గా పిల్లలకి ఎనర్జీ అనేది ఇస్తాయండి. అయితే నేను మార్నింగ్ పిల్లలు లేచిన వెంటనే కొంచెం లైట్ గా గోరువెచ్చ నీళ్ళు వాళ్ళిద్దరు తాగిన తర్వాత ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఈ సీడ్స్ అయితే వాళ్ళకి ఇస్తాను తినడానికి. ఒక 15 మినిట్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ టిఫిన్ అయితే ఇస్తానండి. ఎందుకంటే ఒకేసారి అన్ని ఒకేసారి తినలేరు కాబట్టి కొంచెం ఒక 15 to 20 మినిట్స్ గ్యాప్ ఇచ్చి వాళ్ళైతే టిఫిన్ చేస్తారు. స్నాక్స్ కి అయితే నేను పొమగ్రనేట్ పెడుతున్నానండి. పిల్లలు ఇద్దరికైతే స్కూల్ కి అయితే చాలా ఇంట్రెస్ట్ గా తింటారు కాబట్టి సో డిఫరెంట్ గా అయితే స్నాక్స్ అనేవి పెడితే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ గా ఇష్టంగా తింటారనమాట. సో మా హస్బెండ్ కూడా బాక్స్ అనేది బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తున్నాను. బాక్స్ అనేది పెట్టేసిన తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా నా వర్క్ అయితే 9 కల్లా కంప్లీట్ అయిపోద్దండి. ఇంట్లో వర్క్ అంతా, క్యారేజీలు కూడా 9కే కంప్లీట్ అయిపోతాయి కదా. సో మార్నింగ్ వీడియో తీసాను, ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. సో ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను మాత్రం ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసిన తర్వాత నేనైతే ఒక బనానా తీసుకుంటున్నాను. అదే విధంగా ఒక గ్లాసు రాగి జావ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ తర్వాత అయితే లైట్ గా బ్రేక్ఫాస్ట్ అనేది చేస్తాను. రాగి జావలో కొంచెం మజ్జిగ కలుపుకుని మనం తీసుకుంటే చాలా మంచిదండి మార్నింగ్ పూట. మనకి ఈ రాగి జావలో ఏంటంటే కాల్షియం, ఫైబర్ ఎక్కువగా ఉంటాయండి. ఎక్కువసేపు స్టమక్ నిండిన ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. సో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమస్య అనేది డిఫరెంట్ గా ఉంటది కదండి. ముఖ్యంగా పిల్లలు లేదా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారు కదా, వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉన్నవారైతే డాక్టర్ లేదా డైటీషియన్ సలహాతో ఫుడ్ అనేది చేంజెస్ చేసుకోవడం మంచిదన్నమాట. సో ఇదే మా డైలీ మార్నింగ్ రొటీన్ అనేది. పెద్దగా ఖర్చేమి లేకుండా ఇంట్లో చిన్న చిన్న అలవాట్లు చేసుకుంటూ హెల్దీగా ఉండాలనేది ప్రయత్నిస్తున్నాను. మీ ఇంట్లో కూడా ఇలాంటి మంచి మార్నింగ్ రొటీన్ ఉంటే కామెంట్లో తప్పకుండా చెప్పండి. మీ ఐడియాలు కూడా నేనైతే తెలుసుకుంటాను. ఇలాంటి హెల్దీ రొటీన్ వ్లాగ్స్, ఈజీ టిప్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని
పక్కన బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేసి ఉంచుకోండి. పిల్లలకి నేను పెట్టే ఈ హెల్దీ స్నాక్స్ అనేవి సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇంట్లో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఒక లైక్ చేయండి, అలానే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.